రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయము వాక్యం వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథములో 144 కీర్తన 4వ వచనం 14వ వచనం ఈ వాక్యములో మనము ధ్యానించుకునే మాటలు, మా ఎడల గొప్ప బరువులు మోయగలిగినవి మా వీధులలో చొరబాటైనను ఉరుకులెత్తుటైనను లేదు, వాటిలో శ్రమ కలిగిన వారి మొర వినబడటలేదు అని చెప్పాను. ఈ వాక్యములో ప్రాముఖ్యమైన మాటలు మనం గమనించాలి. మా ఎద్దులు గొప్ప బరువులు మోసేవి, మా వీధుల్లో సొరబాటులు ఉండవు, ఉరుకులెత్తు వారి స్వరము కానీ శ్రమపడే వారి మొర కానీ వినబడదు. అంటే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మేము అంత సురక్షితముగా దేవుడి సన్నిధిలో జీవించుచున్నాము. ఇక్కడ చెబుతున్న మాట, సొరబాటైనా లేదు, స్వరాలు వినబడట్లేదు, శ్రమ కలిగిన స్వరం వినబడతలేదు. ఎక్కువగా వారి పని వారు చేసుకొని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారని ఈ పూట ఈ మాటలు చెప్తున్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మేము క్షేమముగా జీవముగా ఉన్నాము అని. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కొందరి కుటుంబాల్లో మనం చూడాలి. ఏముంటే సొరబాటు ఏవో వచ్చేస్తాయి, బయటివి కానివి ఏవో శ్రమ కలిగిన స్వరాలు వినబడుతుంటాయి. ఇంకనూ కొన్ని పరిస్థితుల్లో లేమి కలుగుతుంటుంది. ఇదిగో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళ జీవన విధానము అలాగ మొదలుపెట్టి అలా ముగిస్తూ శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, నానా విధమైన పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. అది లోకములో ఉన్నవారు అని అంటే అది వేరు. దేవుని నమ్ముకున్న వారిలో కూడా ఇటువంటి కొన్ని పొడచూపుతూ ఉంటాయి. కారణం, అంత క్షేమముగా ఉండలేకపోతున్నాం, అంత ఆశీర్వాదముగా ఉండలేకపోతున్నాం, అంత దీవెనగా ఉండలేకపోతున్నాం. కారణం, ప్రభు లేడా? నీ ప్రార్థన వినట్లేదా? ఒకవేళ ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన వింటే చేస్తే నాకెందుకు ఇలా జరుగుతుంది? ఒకసారి మీరు గమనించాలి. సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 33వ వచనం ఉంటుంది. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేకుండా నెమ్మదిగా నుండును. చూసారా? వాక్యమనే ఉపదేశమును ఎవరైతే వినటానికి అలవర్చుకుంటారో, వాక్యమనే ఉపదేశమును ఎవరైతే వారు విని వాటి ప్రకారంగా నడుచుకుంటానికి సిద్ధపడతారో వారు కీడు వచ్చినా భయపడరు, వారు నెమ్మదిగా ఉంటారని వాక్యం చెప్తున్నమాట. నీ కుటుంబం సురక్షితముగా, నెమ్మదిగా, అన్ని విషయాల్లో క్షేమముగా ఉండాలంటే దేవుడు వాక్యము నీలో ఉండాలి. దేవుడు ఉపదేశం యొక్క అంగీకారము నీ మనసులోకి రావాలి. దేవుడిని అంగీకరిస్తావు, ప్రభు అంటే నాకు ఇష్టం అంటావు, కానీ వాక్యాన్ని తోసేస్తావు, నిబంధనలు తోసేస్తావు. వాక్యం చెప్తున్న మాట, ఆయన ఉపదేశమును నువ్వు అంగీకరించు, ఖచ్చితంగా నీవు నెమ్మదిగాను సురక్షితముగా ఉంటావు. చొరబాటు ఉండదు, అక్కడ భయం ఉండదు, శ్రమ కలిగిన పరిస్థితులు ఉండవు. క్షేమకరమైనదే ఆ గృహములో. ఎక్కడ దేవుడు వాక్యం అనే ఉపదేశమునకు చోటిస్తారో అక్కడ నిలిచి ఉండును. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనములో చూద్దాం. అట్టివలే పురుషులారా, జీవమును కృపావరములలో మీరు గమనించాలి. పురుషులను, అలాగే పురుషునికి ఇచ్చినటువంటి భార్యతో మాట్లాడుతున్న మాట, కుటుంబ వ్యవస్థతో. జీవము, కృపావరములు దేవుని యొద్ద ఉన్నవి. ఈ దేవుని సన్నిధిలో కృపావరములు కలిగినటువంటి అనుభవం కలిగి ఉండాలంటే మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఒకవేళ బలహీనమైన ఘటముగా భార్యను ఇదిగో మీరు సన్మానించి మీ ప్రార్థనలకు
అభ్యంతరములు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ జీవమును కృపావరములు కలిగినటువంటి అనుభవం రావాలంటే ఇక్కడ భార్య అనేటువంటి విషయంలో ఏమై ఉన్నదంటే, ఇదిగో బలహీనమైన ఘటం అంటే మట్టి ఘటము. ఇక్కడ మీరు గమనించినట్లయితే భార్యాభర్తలతో సంఘాన్ని పోల్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవమును కృపావరములు కలుగు చేసేటువంటి దేవుడు. అక్కడ మనము జీవము పొందుకొని కృపావరములు కలిగిన వారమై ఉండాలంటే సంఘము ప్రార్థనలో ఆత్మీయతలో మరింతగా బలహీనమైన ఘటముగా ఉన్నటువంటి భార్య వలె, అప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కడ కూడా అభ్యంతరములు లేకుండా ప్రతి విషయములో కూడా ఆ కృపావరములు అలాగే జీవమును కృపావరములు కలిగిన అనుభవాల మధ్యలో యేసుక్రీస్తులో జీవించే జీవితము కలిగిన వారై ఉన్నారు. అప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని సంఘము, వధువు సంఘము ఆశీర్వదించబడి ఆయన జీవముతో నడిపించుచున్న సంఘము కృపాక్షేమములతో కృపావరములతో జీవ కృపావరముల చేత నడిపించగలిగిన ఆయన కృపలో నేను నడిపిస్తాను. చూడండి, యోబు గ్రంథములో 10వ అధ్యాయములో 12వ వచనం, జీవమును నన్ను గ్రహించి నా ఎడల కృప చూపితివి, సురక్షితమైన చేతులు నా ఆత్మను కాపాడితివి. చూసారా, జీవము నాకు అనుగ్రహించిన, నా ఎడల కృప చూపించినటువంటి సురక్షితమైన చేతులు నన్ను నీ ఆత్మ చేత కాపాడితివి. చూడండి, ఇక్కడ ఏ పరిస్థితులు వచ్చినా మొదటిగా ఉన్న జీవము వేరు. అన్నీ ఉన్నప్పుడు మరి ఎంతగానో అరుణోదయం లేచాడు, బలులు అర్పించాడు. ఇదిగో ఒక్కొక్కరి నిమిత్తము ప్రతి అరుణోదయమే బలులు అర్పించాడు. కానీ సమస్తము పోయినా కానీ ప్రార్థన విడిచిపెట్ల, యథార్థతను విడిచిపెట్ల. అదే యోబులో ఉన్న గొప్పతనం. అతను యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి యథార్థతలోనే ఉన్నది అసలు జీవం, యథార్థతలోనే ఉన్నది అసలు యొక్క ఆశీర్వాద పదం. చాలామంది కూడా అన్నీ ఉన్నప్పుడు బాగా ప్రభువుని గురించి చెప్తారు. ప్రభు సేవ చేస్తామండి, ప్రభు కొరకు మేము నిలబడతామండి, ప్రభు కొరకు కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయిన, ఇరుకులైన, ఇలాగ ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యా మేము చేయలేము అన్నట్లుగా వాళ్ళ యథార్థతను విడిచిపెట్టి బలహీనులు అయిపోయి కొన్ని పరిస్థితులు. కారణం అదే, ఏ స్థితిలో ఉన్న యోబు అతని యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా, సురక్షితమైన చేతులు నీ ఆత్మ నన్ను కాపాడింది, నన్ను ఈ రీతిగా ఉంచింది. చూడండి, అదే యోబు గ్రంథములో 33:28 కుప్పములనుకు దిగిపోవుటూ నా ప్రాణము ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగునిచ్చుచూ ఉన్నది. చూసారా, కుప్పవలే దిగిపోతున్నటువంటి విషయములో తన ప్రాణము ఆయన విమోచించి ఉన్నాడని, నా జీవమును వెలిగించాడు ఆయన. ఎందుకంటే ఆయనలో ఉన్న యథార్థతమైన భక్తి, ఆయనలో ఉన్నటువంటి నమ్మకమైన భక్తి ఆయన్ని అలాగున అన్ని విషయాల్లో నడిపించినట్లుగా రాయబడిన మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విలాపి వాక్యములో కూడా 3వ అధ్యాయములో 58వ వచనములో మనం చదువుతాం, ప్రభువా నీవు నా ప్రాణ విషయములో వేద్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. చూశారు, ప్రాణములన్నిటిలో నువ్వు ఇదిగో పాడైపోనివ్వకుండా, పడిపోనివ్వకుండా వేద్యం ఆడితివి, నా జీవమును విమోచించావు. ప్రతి మనిషి యొక్క జీవము యేసుక్రీస్తులో ఉన్నది. నీవు ఎలా జీవము కలిగి ఉన్నావు, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నావు, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావు, యథార్థతను విడవద్దు, ఉపదేశమును మరవద్దు, భక్తి జీవితాన్ని, భయభక్తులు మర్చిపోవద్దు. దేవుని యందు నువ్వు నడుచుకో. స్వరబాటుతనం ఉండదు, శ్రమ కలిగిన స్వరం వినబడదు. ఇదిగో అనేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కనపడవు. ఎందుకంటే దేవుడి పిల్లలు నెమ్మదిగా, సుఖముగా, సౌఖ్యముగా ఉండాలని ప్రభు వాక్యం చెప్తున్నమాట. కాబట్టి
నీవు దేవుని సన్నిధిలో అట్టి రీతిగా ఉంచి అప్పుడు నిన్ను నీ జీవమును విమోచించి విమోచన గానాలతో నిన్ను అన్ని విషయాల్లో ఆయన హక్కున ఆయన కృపలో నిన్ను చేర్చుకొని ఆయన సన్నిధిలో సజీవ సాక్షిగా నిన్ను నిలబెట్టునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇచ్చిన వాక్యమును బట్టి, విన్న వాక్యమును ప్రతి హృదయమును, ఏది వారి స్వరం వినబడుతుంది, ఏది వారి ఇంట్లో వినబడుతుంది, ఏది వారి ఒంట్లో ఉందో, ఒంట్లో ఏముందో, భయాందోళనలు, దిగుళ్ళు, విచారాలు, వాటినన్నిటిని మీ వాక్యమనే ఉపదేశము చేత కొట్టివేయబడునుగా. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము గలవారై ఆత్మీయతలో చక్కగా నడుచుకునే కృపలో స్థిరపరిచి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.